ఒక చిన్న గ్రామీణ పాఠశాలలో రవి, మీనా, అర్జున్ మరియు సీత అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. అర్జున్ బౌలింగ్ చేస్తున్నాడు. రవి తన బ్యాట్ను అధిక శక్తితో ఊపాడు. క్రికెట్ బంతిని పాఠశాల భవనం వైపు గాలిలోకి ఎత్తుగా కొట్టాడు. ఈ కిటికీని ఎవరు పగలగొట్టారు? రవికి శిక్ష పడుతుందని చాలా భయపడ్డాడు. అప్పుడు అర్జున్ రవి దగ్గరకొచ్చి అతని చెవిలో గుసగుసలాడాడు. నిజం చెప్పడం ఆ క్షణానికి కష్టంగా అనిపించవచ్చు రవి, కానీ అబద్ధాలు భవిష్యత్తులో మరిన్ని పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి. నన్ను క్షమించండి సార్, ఆడుకునేటప్పుడు నా వల్లే పొరపాటున ఆ కిటికీ అద్దం పగిలిపోయింది. నువ్వు నిజం చెప్పినందుకు నాకు చాలా గర్వంగా ఉంది రవి. పొరపాట్లు అందరితోనూ జరుగుతాయి, కానీ నిజాయితీ అనేది మంచి గుణాన్ని చూపిస్తుంది. రవిని కఠినంగా శిక్షించే బదులు ఉపాధ్యాయుడు పిల్లలందర్నీ కలిసి ఆ స్థలాన్ని శుభ్రం చేయమని అడిగారు. మరియు తదుపరి ఆ రోజు ఆ నలుగురు స్నేహితులు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నారు. నిజం చెప్పడం వల్ల నమ్మకం, ధైర్యం మరియు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఆల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.